హాయ్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ కోటేశ్వరరావుని. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌన్లో ఉన్నాము. ఇక్కడ ఈ నెల 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారో ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుందాం. మరి వారి మాటల్లో, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలకు మంచి జరగాలి. అది జగన్ అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, ఎవరు వచ్చినా ప్రజలకు మంచి జరిగితే చాలు. మీ అభిప్రాయం? ఇప్పుడు మా అభిప్రాయం అయితే జగన్ ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టు 3 సంవత్సరాల పరిపాలనలో ఇంత చేశారు, ఆ విధంగా చేశాడు, ఈ విధంగా చేశారు అన్నారు. మన రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు వేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మన రోజా మేడం ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం డబుల్గా ఖర్చు పెట్టాం రోడ్లు వేసేదానికి అని చెప్పారు. పోయిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 23,000 కోట్ల ఖర్చు అయింది ఇప్పుడు రోడ్లు వేసేదానికి అని చెప్పారు. కానీ ఈ 2019 నుంచి 2024 వరకు 47,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. డబుల్ అయింది అమౌంట్. రోడ్లు ఎక్కడేశారు? ఆ అమౌంట్ అంతా ఏమైంది? రోడ్లు వేసారని రోడ్లు చేయలేదు. ఏనప్పుడు ఆ అమౌంట్ ఎట్లా పోయింది? ఏనప్పుడు ఈయనట్టన్నా ఉండాలి. ఇంత వేసాం అంత వేసామని చెప్పుకుంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడ పోయాయి? ఇప్పుడు మన రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఆ అప్పు అంతా ఎట్లా వచ్చింది? ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, అమ్మ ఒడి, నాయన ఒడి అని చెప్పి పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలు దేనికి? ఇప్పుడు వాళ్ళు సంపాదించుకోలేరా? మా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఒక నిరుపేద వ్యక్తి అయినా సరే అతనికి మ్యాక్సిమం ఇతనికి కూలి పెరిగింది అని అంటే అతను బతకగలుగుతాడు కదా. అతనికి పథకాలు ఎందుకు? ఇంకా ఆ విధంగా పథకాలు ఇచ్చి బ్రతికే వాడిని బతకకుండా చేయడమే కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలని అంటే, ఇప్పుడు నేను కష్టం చేసే సత్తా నాకుంది. నా దగ్గర రూపాయి లేకపోతే నేను కష్టం చేసుకోగలుగుతాను. నా దగ్గర రూపాయి అంటే నేను కష్టం చేస్తాను? చేయను కదా. దానికి కారణం ఎవరవుతారు? నేను సోమరబతికి తయారవడానికి కారణం ఎవరవుతారు? సార్, ఈ నెల 13వ తేదీ ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి ఎవరు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అయితే చంద్రబాబు నాయుడు కదా. మేము ఆ పార్టీ కురుగుంట రామకృష్ణ, మేము ఆ పార్టీలేనా. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకి అందరికీ ఆదుకున్నాడు. అతను సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టే వ్యక్తి కాబట్టి, మంచి మనసున్న వ్యక్తి కాబట్టి నా అభిప్రాయం అది. మరి జగన్మోహన్ రెడ్డి మేము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం, మేము సిద్ధం అంటూ ముందుకు వస్తున్నాడు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, వాస్తవమే. ఈ ఒక ఇంట్లో 3 కొడుకులు ఉన్న వాళ్ళకి ఇల్లు లేదు, 2 కొడుకులు ఉన్న వాళ్ళకి ఇల్లు ఉంది. దీనికి మీరేమంటారన్న? ఇది కరెక్టేనా? ఈ ప్రభుత్వం కరెక్టేనా? ప్రతి గ్రామాల్లో సచివాలయం పెట్టినాను, అక్కడ అప్లై చేసుకుంటే మేము వస్తుంది. వాస్తవమే, ఉన్నాయి. అవి అందే వాళ్ళకే అంత ఉన్నాయి. ఇప్పుడు అందులో మా అన్నదమ్ములు 3, ఒక్కరికి ఇల్లు వచ్చి ఒక్కరికి కూడా ఇల్లు రాలా. 2 అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నాకు న్యాయం జరిగినట్ట? ఈ ప్రభుత్వం వల్ల జరిగినట్ట కాదా? మీరు చెప్పండి. జరిగినట్టే కదా మీకైతే? మాకు జరగలే కదా. 2 కొడుకులు ఉన్న వాళ్ళకి, 1 కొడుకు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చినప్పుడు 3 కొడుకులు పెళ్ళిళ్ళు అయినాయి, సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి, ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నాము. మాకు ఇల్లు అవసరమా కాదా? దీని గురించి ఏ అధికారైనా, ఏ గ్రామ సచివాలయ అధికారైనా వచ్చి కనీసం పట్టించుకున్నారా? స్పందనలో పెట్టా కనీసం రెస్పాండ్ అయ్యారా? ఈ ప్రభుత్వం నాకు మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? పవన్ కళ్యాణ్ అయితే నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ అయితేనే ముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ అయితేనే. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నా వ్యక్తిగత అభిప్రాయం పవన్ కళ్యాణ్ అయితే. కూటమికి నా మద్దతు. పలానా వ్యక్తే కావాలి మాకు అని మేము చెప్పలేం. అభిప్రాయాలు చెప్పం. ఎవరైతే ఏమి, మాకు గెలిచిన వాళ్ళు మా ఆటో వాళ్ళకి ఏదన్నా మేలు చేసి చాలు అని అనుకుంటామే, కానీ పలానా పక్క అని మాకు లేదు.